దేవులపల్లి సంగీత దేవులపల్లి. నేను ఒక టీచర్, ఒక ఇన్ఛార్జ్, ఒక వైస్ ప్రిన్సిపల్, ఒక అకాడమిక్ అడ్వైజర్గా ఒక 25 సంవత్సరాలు వర్క్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ సువర్ణ మేడంకి క్లారిటీ ఇంకా ఇచ్చినందుకు తస్లిం మేడంకి కూడా ఒక గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అండ్ హోస్టింగ్ చేసినటువంటి మేడంకి కూడా ఒక గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఓకే, సో సార్ కూడా మంచి క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంటే ఇందులో మనకి సక్సెస్ అనేది ఉంది అనేది చాలా బాగా చెప్పడం జరిగింది. అండ్ మా సార్ కూడా ఒక 20 years ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేయడం జరిగింది. ప్రస్తుతం మేము యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేస్తున్నాను. అంటే మొత్తం సర్వీస్ వచ్చేసి 29 years సర్వీస్ అయిపోయింది మా సార్ది కూడా. ఓకే, సో నేను 25 years చేస్తున్నాను. అయితే ఇప్పుడు ఇక్కడ మేడం రాశారు కదా, డ్రీమ్స్ అని రాశారు కూడా. సో డ్రీమ్స్ లాగానే ఉండిపోయినాయి చాలా వరకు. అసలు డ్రీమ్స్ ఉంటాయి, దానికోసం ఇంత వర్క్ చేయాలని కూడా తెలియదు. అవునా కదా, రోజు పొద్దున్న లేవాలి, వర్క్ చేయాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ పోవాలి, ఇదే ఉండేది. కానీ ఓ డ్రీమ్స్ ఉంటాయి, మన లైఫ్లో ఇంత డబ్బు కూడా సంపాదించుకోవచ్చు అనేది తర్వాత 2 సంవత్సరాల ముందు తెలిసింది మాకు. ఓకే, సో ఈ అవకాశం తీసుకుని ఒక 2 years అవుతుంది. 2 yearsలో అయితే ఒక గ్రేట్ సక్సెస్ అనేది మేము ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లీడర్గా మేము ఇక్కడ నిలబడడం జరిగింది. మీ ముందు తీసుకున్నటువంటి సక్సెస్ ఏంటంటే, నేను రిజైన్ చేసేటప్పుడు నా ఇన్కమ్ ఒక 25,000 ఉండేది. కానీ ఈరోజు నా హైయెస్ట్ చెక్ వచ్చేసి 1,70,400. చెప్పారు కదా కార్ అని. ఓకే, సో కార్ ఆల్రెడీ ఉంది, మళ్ళీ ఇంకొక కార్ తీసుకోవడం జరిగింది. 12 lakhs వరకు ఉన్నటువంటి టాటా పంచ్ కార్ మా సార్కి నేను బర్త్డే గిఫ్ట్. సో హౌస్ కూడా తొందరలో ప్లాన్ చేయబోతున్నాం. ఫారిన్ ట్రిప్స్ ఎవరికి ఇష్టం అని అన్నారు సార్, ఇందాక చెప్పారు కదా, ఫారిన్ ట్రిప్స్ కోసం నేను కనెక్ట్ అయ్యానని చెప్పారు. ఓకేనా, చాలా తొందరలో అచీవ్ అవుతారు సార్. మేము కూడా ఇక్కడ గోవా వెళ్ళడం జరిగింది. ఎంతమందికి ఇష్టం అండి ఫారిన్ ట్రిప్స్? నిజంగా అవునా, నాకైతే నిజంగా అసలు ఫారిన్ ట్రిప్స్ వెళ్ళాలన్న థాట్ కూడా లేకుండే మాకైతే నిజం. కానీ గోవా వెళ్ళి రావడం జరిగింది. అండ్ థాయిలాండ్ వెళ్ళినందుకు సంతోషమే. కానీ ఒక్కరు వెళ్తే ఎట్లుంటుందండి? అవునా కదా, సింగిల్గా వెళ్తే ఎట్లుంటుంది? అంత రాదు కదా హ్యాపీనెస్ అనేది. అది బాగా అనిపించేది. కానీ మొన్న మేము ఒక 20 days బ్యాక్, 1 month అవుతుంది. సో 1 month బ్యాక్ 15 days అవుతుంది. థాయిలాండ్ కూడా అనిపిస్తలేదు. అందుకే ఇంకా దుబాయ్ 15 days అయింది అంతే. 15 days అయిందా కావచ్చు. ఫిబ్రవరి 6th అది 1 month అవుతుంది. సరే 20 రోజులు వేసుకుందాం. సో 20 రోజుల కింద నేను మా సార్ ఇద్దరం కూడా, అంటే నేను మా సార్ అన్నప్పుడు ఎట్లా వస్తుంది హ్యాపీనెస్, మేమిద్దరం కూడా మంచిగా ఒక 5 days ఎంజాయ్ చేయడానికి వెళ్ళి రావడం జరిగింది. చాలా మంది దుబాయ్ వెళ్ళి అని చెప్తారు కదా, దేనికి వెళ్తారు? దుబాయ్ వర్క్ చేయడానికి. కానీ ఇక్కడ మేము ఎంజాయ్ చేయడానికి వెళ్ళాము. అవునా కదా. సో ఇందాక సార్ చెప్పినట్టుగా ఇది ఎక్కడ సాధ్యం అవుతుంది అంటే, వెస్టేజ్ విత్ విన్నింగ్ టీమ్ తోటి మనకి పాసిబుల్ అనేది అవుతుంది. నేను సక్సెస్ అవ్వడం కాకుండా టీంలో కూడా గ్రేట్ మూమెంటం అండ్ గ్రేట్ సక్సెస్ అనేది రావడం జరిగింది. మేము కార్ తీసుకోవడం కాకుండా డైనమిక్ లీడర్స్ ఆల్రెడీ 3 కార్లు రావడం జరిగింది. ఇంకా 2025లో కార్ల వర్షం అనేది కురవబోతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి అనిపిస్తుంది, అలా ఈ సూట్ వేసుకోవడం రావడం ఏంటి, 1,70,000 రావడం ఏంటి, అసలు గంటలు వస్తాయా? మరి చేయబట్టి కూడా 1 సంవత్సరం అవుతుంది సీరియస్గా స్టార్ట్ చేసి. ఐడియాస్ అయితే 2 years అయిపోయింది. కాకుంటే ఎందుకు మరి బయట లేనటువంటి సక్సెస్ ఇక్కడ ఎందుకు ఉంది అంటే, మీరు తెలుసుకోండి, వెస్టేజ్ కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. కానీ ఒక సిస్టమ్ ఏదైతే ఉందో, ఇందాక మేడం చెప్పారు కదా, విన్నింగ్ టీమ్ సిస్టమ్ అన్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఈ బిజినెస్కి పరిచయం చేసినటువంటి సయ్యద్ ఇమామ్ సార్, నజ్మా మేడంకి అండ్ ఆల్ LOS మెంటర్స్ అండ్ విన్నింగ్ టీమ్ ఫ్యామిలీకి ఒకసారి ఎందుకు అంటే, ఈరోజు నేను ఈ అవకాశం తీసుకొని ఒక సిస్టమ్కి కనెక్ట్ అయ్యి ఒక అప్లైన్ చెప్పింది వినకుండా ఉంటే, ఇదే ఇప్పుడు ఈ టైంకి ఏముండేదంటే, రేపు ఏం చెప్పాలి పిల్లలకి, సాటర్డే ఏం యాక్టివిటీ చేయించాలి, స్కూల్లో ఏం మీటింగ్ తీసుకోవాలి, మీటింగ్ తీసుకుంటే ఏం పాయింట్స్ రాయాలనేది అవే ఉండేది. అవునా కదా. ఒక నిర్ణయం అనేది, ఒక సరైనటువంటి నిర్ణయం అనేది ఏమవుతుందంటే మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. సరైన నిర్ణయం. ఓకేనా. మరి అదృష్టం అనేది ఒక్కసారే తలుపు తడుతుందండి, దురదృష్టమేమో రోజు వచ్చి తలుపు తడుతుంది. ఈరోజు మీకు ఎవరైతే పరిచయం చేస్తారో, ఎవరైతే మిమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చారో వాళ్ళకి ఒకసారి థ్యాంక్స్ చెప్పండి. ఒక 2 years వరకు మీరు కమిట్మెంట్ తోటి కానీ వర్క్ చేస్తూ వెళ్ళిందనుకోండి, 101% ఇక్కడ మనకి సక్సెస్ అనేది వస్తుంది. మరి మేము ఇంత తొందరగా సక్సెస్ తీసుకోవడానికి కారణం అయితే నిజంగా నేను చెప్తున్నాను,
మేము జాయిన్ అయిన కొత్తలో ఒక గోకులం అనేటువంటి ఈవెంట్ వచ్చింది. ఓకేనా, అదంటే ఏంటో కూడా తెలియదు, కానీ అప్లైన్ చెప్పారు ఒక వండర్ఫుల్ ఈవెంట్ అనేది జరగబోతుంది. ఒక పచ్చి ముద్దును తీసుకెళ్ళి అది వేసినా కూడా బగబగ మండేటువంటి ఒక అగ్నిగోళం లాగా తయారై వస్తారని చెప్పేది. సరే అదేంటో చూద్దామని మేము వెళ్ళడం జరిగింది. నిజంగా కూడా ఒకటే మంత్లో 3 పిన్స్ అనేది మేము బ్రేక్ చేయడం జరిగింది. సిల్వర్ డైరెక్టర్లో ఉన్నటువంటి నేను గోల్డ్ కంప్లీట్ చేసుకున్నాను, స్టార్ కంప్లీట్ చేసుకున్నాను, డైమండ్ కూడా ఒకే నెలలో కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత టీంలో కూడా మొమెంటం వచ్చింది. డైనమిక్ లీడర్స్ చాలా మంది రావడం జరిగింది. ఒక్కడితోటి సక్సెస్ అనేది కాదు. ఇక్కడ చూడండి, అప్లైన్ ఉంటారు, ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది, మనం ఉంటాము, మన డౌన్లైన్స్ కూడా ఉంటారు. అందరు కలిస్తేనే ఇక్కడ సక్సెస్ అనేది వస్తుంది, అవునా కదా? సో తర్వాత మళ్ళీ ఏమైందంటే మేము వచ్చిన కొత్తలో ఏమి ఎప్పాడి రాలేదు. తర్వాత మళ్ళీ ఒక 1 year పట్టింది రావడానికి. లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము ఎప్పాడి కూడా అటెండ్ అవ్వడం జరిగింది. గోకులంలో ఏమో ఎట్లా వర్క్ చేయాలనేది నేర్చుకున్నాము. ఎప్పాడి అటెండ్ అయిన తర్వాత మాత్రం నేనైతే ఇప్పుడు మొత్తం ఏమి స్టోరీ చెప్పను, అది చాలా ఉంది చెప్పేది. కానీ అది చూసిన తర్వాత లైఫ్లో ఒక్కసారి అన్నప్పుడు మా లైఫ్లో ఆ రికగ్నిషన్ రావాలని ఆ రోజు మేము డిసైడ్ అవ్వడం జరిగింది. అందుకే ఇంత పిచ్చి పట్టినట్టుగా ఇక్కడ మేము వర్క్ చేయడం స్టార్ట్ చేసినాం అన్నట్టు. ఎందుకంటే మన దగ్గర ₹1,00,000 ఉన్నా కానీ గుర్తింపు అనేది ఎక్కడ కూడా లేదు, అవునా కదా? గవర్నమెంట్ జాబులు అందరు చేస్తారు, డబ్బు అందరికీ వస్తుంది. కాకుంటే ఏంటి అంటే మనకి ఇప్పుడు ఆడవాళ్ళమే ఉన్నాం, ఎంత పని చేస్తాం మనం, ఇంట్లో చేస్తున్నాం, మళ్ళీ స్కూల్కి పోతాం, లేదంటే ఆఫీస్లో పోతాం. కానీ ఎంతమందికి ఒక గుర్తింపు అనేది ఉందండి, అవునా కదా? చాలా తక్కువ కదా, అవునా? సో చాలా అంటే చాలా తక్కువ. కానీ ఇక్కడ చూడండి, ఇప్పుడు 8 to 5 to 16% ఇక్కడ రండి అని మనకి ఇక్కడ ఎంకరేజ్ చేసింది, అవునా? సో అక్కడ ఎప్పాడిలో ఏంటంటే ఒక డ్రీమ్ అనేది బిల్డ్ అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా. ఆ లైఫ్లో నా డెస్టినేషన్ ఇది, నేను ఇది సాధించాలి, దీనికోసమైనా కానీ నేను వెస్టేజ్లో ఒక 5 సంవత్సరాల కమిట్మెంట్ తోటి నేను వర్క్ చేయాలి. ఒక 2 ఏళ్ళు లేకుంటే 3 ఏళ్లలో నేను కూడా DUCD అవ్వాలి. నాకు కూడా ఛత్రి తీసుకొని అందరు బాజా భజంత్రీలతోటి ఒక శ్రీరాముడికి పట్టాభిషేకం అయితే ఎట్లా ఉంటుందో మనమైతే చూడలేదు, కానీ వినింగ్ టీంకి వచ్చిన తర్వాతనైతే మేము చూడడం జరిగింది. చాలా మంది పట్టాభిషేకం అక్కడ చూడడం జరిగింది. తర్వాత అలాంటివి చూసిన తర్వాత మనకు కూడా ఒక డ్రీమ్ బిల్డ్ అవుతుందా కాదా? నేను కూడా ఉండాలి ఆ ప్లేస్లో అని ఉంటుందా ఉండదా? సో అది మేము చేయడం జరిగింది. ఇంకా ఎప్పాడి టికెట్స్ మీరు ఎవరెవరు బుక్ చేసుకున్నారు ఫస్ట్ ఒకసారి చేతులు ఎత్తుతారా? సెకండ్ టైం ఎప్పాడియో ఎంతమంది బుక్ చేసుకున్నారు? అయిపోయింది మీరు ఆల్రెడీ, అదే. సో ఎవరెవరైతే మీరు బుక్ చేసుకున్నారో ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి, ఓకేనా? సరే, ఓకే. చేసుకున్న వాళ్ళకు కూడా ఇంకా ఏం లేదు, ₹4,540 మాత్రమే. కాకుంటే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మీకు అమౌంట్ కాదు, అది అటెండ్ అయిన తర్వాత ఒకవేళ మీకు నచ్చలేదనుకోండి, దానికి డబల్ ఇవ్వడానికి కూడా మీ అప్లైన్స్ మేమందరం ఇక్కడ రెడీగా ఉన్నాం. ఏముంటుంది మేడం అందులో అంటే, రాకపోవడానికి మీరు 100 కారణాలు చెప్తారు కదా, ఎందుకు రావాలి అని చెప్పడానికి అక్కడ 1000 కారణాలు ఉంటాయి. 1000 రకాలుగా మనకు అక్కడ నచ్చుద్ది అన్నట్టు, 1, 2 కాదు. ఎందుకంటే ఫస్ట్ మనం ఉన్న స్థానం నుండి ఉన్నత స్థానానికి పోవచ్చు. లేదు మేడం ఇదే 5,000 తోటి నా లైఫ్ నేను ఇంట్లోనే గడుపుకుంటూ పోతానంటే అవసరం లేదు, మనకి ఎప్పాడి అవసరం కూడా లేదు, అవునా? నేనున్న పొజిషన్లోనే ఎన్ని సంవత్సరాలైనా ఉంటా అంటే కూడా అవసరం లేదు. కానీ నా లైఫ్ మార్చుకోవాలంటే మాత్రం తప్పకుండా మనం ఇక్కడ ఎప్పాడి అటెండ్ అయినాం అనుకోండి, మన దశ దిశ మారుతుంది అండ్ లైఫ్ అనేది కంప్లీట్గా చేంజ్ అవుతుంది, ఓకేనా? ఇంకొకటి చాలా వరకు మనం ఏం చెప్తూ ఉంటామంటే టైం లేదు మేడం, అండ్ మనీ కూడా అందరికీ అంత ఎప్పుడు చెప్తారు కదా, లలిత ఊరికి అంటారు, డబ్బు ఎవరికి ఊరికే రాదని చెప్తారు కదా, కరెక్టే. కానీ ఆల్రెడీ మేము జాయిన్ అయిన కొత్తలో కూడా చెప్పింది అన్నట్టు, శ్రీనివాస్ సార్ ఇలా వెళ్ళారు, సలీం సార్ ఇట్లా వెళ్ళిండ్రు, దాస్ సార్ అని